లక్ష్మీదేవి శ్రీనివాసుడిని ఎప్పుడు ఎలా చేరుకుంది? నమస్కారం. కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమలలో వెలిసిన శ్రీనివాసుని కథ మనందరికీ తెలిసిందే. కానీ భృగు మహర్షి తన్నినప్పుడు ఆగ్రహంతో వైకుంఠాన్ని విడిచి వెళ్ళిన లక్ష్మీదేవి మళ్ళీ శ్రీనివాసుడిని ఎప్పుడు చేరుకుంది? అసలు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి ఎక్కడ ఉంది? లక్ష్మీదేవి మరియు పద్మావతి అమ్మవార్లు ఇద్దరు శ్రీనివాసుడిని ఎలా కలుసుకున్నారు? తిరుమల చరిత్రలోని అత్యంత కీలకమైన ఈ అద్భుత ఘట్టాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలనే పరీక్షలో భాగంగా భృగు మహర్షి వైకుంఠానికి వస్తాడు. నిద్రిస్తున్నట్లు నటిస్తున్న శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. విష్ణుమూర్తి శాంతంగా ఉన్నప్పటికీ తన నివాస స్థానమైన స్వామివారి వక్షస్థలాన్ని ఒక మానవుడు తన్నాడని లక్ష్మీదేవి సహించలేకపోయింది. అలిగి ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకానికి కరవీర పురాణానికి ప్రస్తుత మహారాష్ట్రలోని కొల్లాపూర్ వెళ్ళి తపస్సు ప్రారంభించింది. భూలోకంలో శ్రీనివాసుడి అవతారం. లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్లడంతో వైకుంఠం బోసిపోయింది. స్వామివారు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి వచ్చారు. శేషాచలం కొండల్లోని ఒక పుట్టలో తలదాచుకున్నారు. ఆ తర్వాత వకులాదేవి ఆశ్రమానికి చేరి శ్రీనివాసుడిగా నామకరణం పొందారు. కాలక్రమంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని చూసి ప్రేమించి దేవతలందరి సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి వరకు ఈ విషయాలేవి కొల్లాపూర్లో తపస్సు చేసుకుంటున్న లక్ష్మీదేవికి తెలియదు. లక్ష్మీదేవికి విషయం ఎలా తెలిసింది? దేవరహస్యాలు, లోక కళ్యాణ కార్యాలు నారద మహర్షి ప్రమేయం లేకుండా సాగవు కదా. శ్రీనివాసుడు భూలోకంలో పద్మావతిని వివాహం చేసుకున్నారనే విషయాన్ని నారదుడు కొల్లాపూర్లో ఉన్న లక్ష్మీదేవికి చేరవేశాడు. అమ్మ, స్వామి నిన్ను మరచి భూలోకంలో మరో వివాహం చేసుకున్నారు అని నారదుడు చెప్పడంతో లక్ష్మీదేవిలో తీవ్రమైన ఆవేదన, ఆగ్రహం కలిగాయి. వెంటనే ఆమె తన భర్తను నిలదీయడానికి నారాయణవనం వైపు బయలుదేరింది. ఆ నలుగురి కలయిక. లక్ష్మీదేవి నేరుగా శ్రీనివాసుడు ఉన్న చోటుకు చేరుకుంది. అప్పటికే శ్రీనివాసుడి పక్కన పద్మావతి అమ్మవారు ఉన్నారు. తనను విడిచి వెళ్ళి మరో వివాహం చేసుకున్నందుకు లక్ష్మీదేవి, అసలు లక్ష్మీదేవి ఎవరు అని పద్మావతి ఎవరు అని లక్ష్మీదేవి ఇద్దరూ శ్రీనివాసుడిని ప్రశ్నించడం ప్రారంభించారు. ఇద్దరు అమ్మవార్ల మధ్య జరిగిన ఈ వాదనతో శ్రీనివాసుడు తీవ్ర నిస్సహాయతకు లోనయ్యాడు. శ్రీనివాసుడు శిలగా మారడం మరియు అమ్మవార్ల సాక్షాత్కారం. ఇద్దరు దేవతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోక కళ్యాణం కోసం శ్రీనివాసుడు ఒక్కసారి అక్కడే శిలారూపం దాల్చాడు. స్వామి విగ్రహంగా మారడంతో లక్ష్మీదేవి, పద్మావతిదేవి ఇద్దరు షాక్కు గురయ్యారు. తమ వల్లే స్వామి ఇలా అయ్యాడని ఇద్దరు ఏడవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది. అమ్మ, మీరిద్దరు వేరువేరు కాదు. ఒకరు ప్రకృతి, మరొకరు వికృతి. మీరు ఇద్దరు స్వామివారి హృదయంలో కొలువై ఉండవలసిన వారే. కలియుగంలో భక్తులను రక్షించడానికి స్వామి ఇలా శిలారూపం దాల్చారు అని చెప్పింది. ఆకాశవాణి మాటలతో లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవార్లకు జ్ఞానోదయం అయ్యింది. తమ నిజరూపాలను తెలుసుకున్నారు. లక్ష్మీదేవి తన కోపాన్ని పూర్తిగా వీడి మళ్ళీ తన శాశ్వత నివాసమైన శ్రీ మహావిష్ణువు వక్షస్థలానికి చేరుకుంది. లక్ష్మీదేవి స్వామివారి రొమ్ము భాగంలో కుడివైపున బంగారు ప్రతిమగా స్థానం సంపాదించుకుంది. అలాగే పద్మావతి అమ్మవారు ఎడమ వైపున స్థానం పొందారు. ఈ విధంగా వైకుంఠాన్ని వీడిన లక్ష్మీదేవి శ్రీనివాసుని వివాహం తర్వాత స్వామి శిలారూపం దాల్చిన ఆ పవిత్ర క్షణంలో మళ్ళీ ఆయనను చేరుకుంది. అందుకే తిరుమల శ్రీహరి మూల విరాట్ను మనం దర్శించుకున్నప్పుడు స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి, పద్మావతి దేవి అమ్మవార్లు ఇద్దరూ దర్శనమిస్తారు. చూశారు కదా, లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడిన చివరకు స్వామివారి హృదయ స్థానాన్ని ఎలా చేరుకుందో. భార్యాభర్తల అనుబంధానికి, భక్తికి, లోక కళ్యాణానికి ఈ ఘట్టం ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ అద్భుతమైన చరిత్ర మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి.
మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.